నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కు సంబంధించి వరుసగా అప్డేట్స్ మన ఛానల్లో ఇస్తున్నాం. ఈ క్రమంలో మరోసారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి అప్డేట్స్ ఏమన్నా ఇచ్చిందా అనే విషయంపై మనము రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాజగోపాల్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయి సార్? ఉన్నాయి సార్. మొదటి ఫేజ్లో కళాశాలలో రిపోర్ట్ చేసిన విద్యార్థులకు ఈ వీడియో ద్వారా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ సంబంధించిన అప్డేట్స్ ని ఒక 3 అప్డేట్స్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ 3 అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఎంబీబీఎస్ లో పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా మూడ్ ఆఫ్ ఆంధ్ర ద్వారా మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన 3 అప్డేట్స్ లో మొట్టమొదటిది ఫేజ్ 1 లో రిపోర్ట్ చేయని విద్యార్థుల యొక్క లిస్టు రిలీజ్ చేసింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో రిపోర్ట్ చేయని విద్యార్థుల యొక్క లిస్టు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీటైన్ కంటిన్యూ ఆప్షన్ రాష్ట్రంలో ఎంతమంది ఈ ఆప్షన్ వినియోగించుకున్నారు, ఎంతమంది సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు అనే దీనిపైన కూడా లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మొదటిది ఎంబీబీఎస్ ప్రవేశాలలో కన్వీనర్ కోటాలో కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటాలో ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ అయ్యి రిపోర్ట్ చేయని విద్యార్థులు మొత్తం 132 మంది విద్యార్థులు లిస్ట్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా చాలా తక్కువ మంది నాట్ రిపోర్టెడ్ లిస్టులో అయితే ఉన్నారు. దీనివల్ల ఆల్ ఇండియా కోటాకు వెళ్లే అభ్యర్థుల యొక్క సంఖ్య అనేది తగ్గింది. కాబట్టి 132 మంది మాత్రమే రిపోర్ట్ చేయని విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా ఫ్రీ ఎగ్జిట్ ఎంతమంది అయ్యారు ఆ లిస్టు కూడా రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల ఆ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సు నుండి ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీ ఎగ్జిట్ అయ్యే వాళ్ళ లిస్టు గన మనకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు గన రిలీజ్ చేస్తే ఇప్పుడు ఈ 130 మంది ఏదైతే రిపోర్ట్ చేయలేదు, కళాశాలలో రిపోర్ట్ చేయలేదు, ఆ విద్యార్థుల సీట్లని మళ్ళీ భర్తీ చేయడం జరుగుతుంది. ఏ కేటగిరీలు ఆ విద్యార్థులు రిపోర్ట్ చేయలేదు ఆ విద్యార్థుల సీట్లని మళ్ళీ 2వ రౌండ్లో అదే కేటగిరీలో భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఎంఆర్సీ కేటగిరీలో కూడా ఎవరైనా అప్గ్రేడేషన్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు ఆ కళాశాలలో జాయిన్ కాకపోయినా రిపోర్టింగ్ చేయకపోయినా వాళ్ళకి మళ్ళీ ఓపెన్ కేటగిరీలు ఏ కళాశాలలో సీట్ అలాట్ చేశారో ఆ కళాశాలలో వచ్చేసి సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అదే కేటగిరీలో ఎంఆర్సీ విద్యార్థులకు కూడా అదే కేటగిరీలో వాళ్ళకి సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 132 మంది మాత్రమే ఈ యొక్క రిపోర్ట్ చేయని వాళ్ళ లిస్టులో ఉన్నారు. కాబట్టి కటాఫ్ అయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా తక్కువగానే 2 రౌండ్లు తక్కువ మార్కులకే అంటే 1-2 మార్కులు మాత్రమే కటాఫ్ అయితే తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కటాఫ్ 2 మార్కులు లేదా 3 మార్కులు మ్యాక్సిమం అంటే 3 మార్కుల లోపలే ఈ కటాఫ్ అనేది తగ్గుతుంది. ఒక్కొక్క మార్కుకు వచ్చేసి దాదాపు మనకి 50 మంది వరకు ఉండటం కూడా మనం చూస్తాము. ఈ 50 మందిలో వచ్చేసి ఎంతమంది ఇక్కడ మనం ఏ కేటగిరీలో ఎంతమంది రిపోర్టింగ్ చేయలేదు ఆ కేటగిరీలను బట్టి ఆ సీట్లని 2వ రౌండ్కి భర్తీ చేయడం జరుగుతుంది. 2వ రౌండ్ కూడా ఈ యొక్క ఫేజ్ 2లో దాదాపు 2-3 రోజుల్లో ఈ ఖచ్చితంగా ఈ ఎంబీబీఎస్ కి 2nd రౌండ్ ఫలితాలను రిలీజ్ చేసే కళాశాల వైద్య ఫలితాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో 330 మంది రిపోర్ట్ చేయని విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళ కళాశాల నచ్చకపోయినా నచ్చని కళాశాలలో సీటు వచ్చినా ఆ విద్యార్థులకు వచ్చేసి 2వ రౌండ్లో మళ్ళీ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ 2వ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెద్దగా మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 330 మంది అభ్యర్థులు మళ్ళీ 2వ రౌండ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వాళ్ళకు నచ్చిన కళాశాలలో సీటు వస్తే జాయిన్ అవుతారు, లేకపోతే 3వ రౌండ్లో కూడా మళ్ళీ ప్రయత్నించడం జరుగుతుంది. తర్వాత 3వ నోటిఫికేషన్ ఏమిటంటే రీటైన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్. మనం గత వీడియోల్లో కూడా చెప్పుకున్నాము. ఎవరైతే మొదటి రౌండ్లో సీటు వచ్చిన అభ్యర్థులు అదే కళాశాలలో కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క లాగిన్ వెబ్సైట్ లో అంటే విద్యార్థి యొక్క లాగిన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ గాని ఇస్తే అతను అదే కళాశాలలో కంటిన్యూ అవుతాడు. అదే విధంగా 2వ రౌండ్ స్లైడింగ్ లో ఆ అభ్యర్థిని
పక్కకు పెట్టడం జరుగుతుంది. ఆ అభ్యర్థికి స్లైడింగ్ అనేది ఉండదు. అటువంటి అభ్యర్థులు వచ్చేసి దాదాపు 830 మంది రిటైన్ టు కంటిన్యూ ఆప్షన్ వినియోగించుకున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు లిస్టు జారీ చేయటం అయినది. కాబట్టి మొదటి రౌండ్ కంప్లీట్, మనం ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ కి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది మొదటి రౌండ్ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు, ఎలాంటి రుసుము లేకుండా ఈ ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళ లిస్ట్ గాన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గాని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎన్ని మార్కుల వరకు కట్ ఆఫ్ ఉంటుంది. మొదటి రౌండ్ లో 132 మంది రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి ఆ లిస్టు ఈ లిస్టును మన రెండింటిని కంపారిజన్ చేసుకుని ఖచ్చితంగా ఎన్ని మార్కులు కట్ ఆఫ్ ఉంటుంది అయితే మనం తెలియపరచవచ్చు. ఇప్పటి వరకు మనకి ఆ 132 రిపోర్టింగ్ చేయని వాళ్ళ లిస్టును బట్టి 2 మార్కులు ఖచ్చితంగా అయితే కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రెండో రౌండ్ కూడా మనకి 2-3 రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు, క్యాట్ రిజర్వేషన్ సంబంధించిన విద్యార్థులు మరియు పీడబ్ల్యూడి విద్యార్థులు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ విద్యార్థులు కూడా రెండో రౌండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రెండో రౌండ్ లో వీళ్ళకి కూడా సీట్ అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నా, అట్లే దానికి సంబంధించిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం కలిగించే వివరాలు చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.